రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులంటే ఎందుకంత కోపం చంద్రబాబుకి? ఉద్యోగస్తులు ఏం చేశారని వాళ్ళపై కక్ష కట్టారు చంద్రబాబు గారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు మీరు నెరవేర్చలేదు అంటే ఉద్యోగస్తులపైన మీకు కడుపుమంటూ ఉంది, వాళ్ళపైన కక్ష ఉందనే కదా అర్థం. ఐఆర్ ఇవ్వలేదు, 4 డిఏలు పెండింగ్లో పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు మీరు ఐఆర్ ఎప్పుడు ఇస్తారా, బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంగలో దొక్కారు. మీరు వస్తే ఏదో వెలగబెడతారని ఉద్యోగస్తులందరూ కూడా అనుకున్నారు. కానీ మీరు వెలగబెట్టేది ఏమీ లేదు. మీ ఆలోచనలు వేరు, ఉద్యోగస్తులు మోసపోవటం వాళ్ళ వంతయింది. ఎందుకంటే ఇప్పటి వరకు 4 డిఏలు పెండింగ్లో పెట్టారు. దాదాపు 35,000 కోట్లు ఉద్యోగస్తులకు పెండింగ్లో జీతాలు ఉన్నాయి. పెన్షన్దారులకు ఈరోజు 17వ తేదీ డేటు, ఇంకా కూడా కొంతమందికి యూనివర్సిటీ ఎంప్లాయీస్కి జీతాలు పడట్లేదట పెన్షన్దారులకు. ఎందుకంత కక్ష సాధింపు చర్యలు మీకు? ఉద్యోగస్తులన్నా పెన్షన్దారులన్నా ఎందుకంత కక్ష సాధింపు? గత ప్రభుత్వంలో 7-8వ తేదీల్లో జీతాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. గత ప్రభుత్వంలో కరోనా వల్ల 2 సంవత్సరాలు ఆదాయం లేదు ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. అయినా కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఉద్యోగస్తులకు జీతాలు నిలిపింది లేదు. రూపాయి ఆదాయం లేకపోయినా వాళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కేవలం నెలకే 27% ఐఆర్ ఇవ్వడం జరిగింది, డిఏలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు 4 డిఏలు పెండింగ్ పెట్టారు, ఐఆర్ ఊసే ఎత్తలేదు, జీతాలు కూడా 1వ తేదీ చెల్లించట్లేదు. పెన్షన్దారులకి 17వ తేదీ అయినా ఇంకా యూనివర్సిటీ ఎంప్లాయీస్కి జీతాలు పడట్లేదు. ఏంటి కథ? ఎందుకు ఉద్యోగస్తులపై మీరు కక్ష కట్టారు? ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంగలోకి దొక్కి ప్రభుత్వ ఉద్యోగులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మీకు సమంజసంగా ఉందా? ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. భవిష్యత్తులో మీ పార్టీకి ఉద్యోగస్తులు ఎవరో కూడా ఓటు వేయకూడదు అనుకుంటే మీరు ఇలాగే ప్రవర్తించండి. ఇదే చివరి ఎన్నికలు, మనకు భవిష్యత్తు అక్కర్లేదు అనుకుంటే ఇదే విధంగా మీరు ముందుకెళ్ళచ్చు. పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తానన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే. ఎక్కడ పిఆర్సీ కమిషన్? ఎక్కడ? గత ప్రభుత్వంలో పిఆర్సీ కమిషన్ను రద్దు చేసి కొత్త పిఆర్సీ కమిషన్ని ఏర్పాటు చేసి ఉద్యోగస్తులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఎక్కడ? 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఇంకెప్పుడు పిఆర్సీ చేసేది? ఉద్యోగస్తులను ఇలా ఇబ్బంది పెడితే ఏ ప్రభుత్వానికైనా పుట్టగతులు ఉండవు. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ ఉద్యోగుల చేత అడ్డమైన చాకరీ చేయించుకునే ప్రభుత్వాలు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలంటే మాత్రం ఏడుస్తాయి. వీళ్ళకి నచ్చిన పనులన్నీ చేయాలి, వీళ్ళు చెప్పినట్లే చేయాలి. ఉద్యోగస్తులను సక్రమంగా పని చేసుకునేవారు, వాళ్ళ పని వాళ్ళు నిజాయితీగా చేసుకుంటే ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలోని నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇబ్బంది పెడతా ఉంటారు ఉద్యోగస్తుల్ని. మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పింది చేయాలి అని ఇబ్బంది పెడతా ఉంటారు. ఉద్యోగస్తులు అటు తిరిగి ఇటు తిరిగి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు నలిగిపోవాల్సిందే. చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు, తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసినందుకు మాకు బుద్ధి వచ్చింది అని ఉద్యోగస్తులు ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన ఐఆర్, 4 డిఏ పెండింగ్ డిఏలు ఇమీడియట్లీ వాళ్ళకు సెటిల్ చేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను.